హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై డియర్ రాక్షసి' ఎపిసోడ్ 68. నీ మొగుడు మరీ అంత వీకేం కాదే. నిన్ను 2 రోజులు వదిలిపెట్టమన్నా కూడా వదిలిపెట్టనంత స్ట్రాంగ్‌గా ఉన్నాను. నువ్వస్సలు కంగారు పడకు అని అన్నాడు ఆర్యన్. దాంతో ఆర్యన్ మాటలకి సిగ్గుపడుతూ అవంతిక తల పక్కకి తిప్పుకుంది. ఆమెని అలా చూసి రాక్షసి సిగ్గుపడుతూ ఉంటే, ఇంకా అందంగా ఉన్నావే నువ్వు. నిన్నిలా చూసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో కదా. నిన్ను సంతోషంగా ఉంచాల్సిన వాడిని ఎన్ని సంవత్సరాలు బాధ పెట్టాను. నన్ను నిజంగా క్షమించవే. సారీ మై డియర్ రాక్షసి అన్నాడు ఆర్యన్. ఎన్నిసార్లు చెప్తారు ఈ సారీ? ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. అయినా మీ సారీ నాకు అవసరం లేదులేండి. మీరిప్పుడు బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. మన ఫ్యామిలీ చాలా బాగుంది. అది చాలు నాకు. ఇంకేం వద్దు. మీరు జీవితాంతం ఇలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటే నాకు అదే 10,000 అంది అవంతిక. అలాగే మేడం అని అతడి ముక్కుతో ఆమె ముక్కుని రాస్తూ ఉంటే, ఇప్పటికే నిద్రొస్తుంది. వదలండి ఆర్యన్ గారు అని ఇంకా అవంతిక ఎంత మొత్తుకున్నా కూడా దొరికిన ఛాన్స్‌ని మన బాబు ఎందుకు వదులుకుంటాడు? పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఉదయం వరకు అవంతికకి నిద్ర లేకుండా చేసి ఉదయాన్నే ఇద్దరూ నిద్రపోయారు. ఆ రోజు కూడా చక్కగా ఆఫీస్ ఎగ్గొట్టేశాడు ఆర్యన్ బాబు. నిద్రలేక ఇద్దరికీ మెలకువ వచ్చేసరికి మధ్యాహ్నం అవ్వడంతో మిథిల ఉదయాన్నే వస్తాను అనడం గుర్తొచ్చి అవంతిక వెళ్ళి కంగారుగా ఫ్రెష్ అయి వచ్చి వెంటనే కృతికి కాల్ చేస్తుంది. హలో కృతి, మిథిల ఎలా ఉందిరా? నైట్ ఏడ్చిందా? వస్తాను అంటుందా ఇక్కడికి? ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా తినిందా? అని అవంతిక కంగారుగా కూతురి గురించి 100 ప్రశ్నలు అడగడంతో కృతి నవ్వుతూ, అయ్యో అక్క, నువ్వెందుకింత కంగారు పడుతున్నావు? ఇవాళ విష్ణుని కూడా స్కూల్‌కి పంపించను అని చెప్పాను కదా. తను వస్తాను అంటే నేనే మార్నింగ్ డ్రాప్ చేసేదాన్ని. కానీ ఈవినింగ్ వరకు ఉంటాను అని అంది. ఇవాళ స్కూల్ ఎలాగో లేదు కదా వీళ్ళకి. నువ్వస్సలు కంగారు పడకు. ఈవినింగ్ వరకు నేనే తీసుకొచ్చి మిథిలాని అక్కడ డ్రాప్ చేస్తాను. సరేనా? తను చాలా బావుంది. టిఫిన్ కూడా చేసింది. లంచ్ కూడా చేసేసింది. ఇదిగో వాళ్ళ బాబాయ్ ఆఫీస్ నుండి ఇద్దరికీ ఏవో ఐస్ క్రీమ్స్ ఇంకా బిస్కెట్స్, చాక్లెట్స్ కావాలి అంటే కూడా పంపించాడు. ఇదిగో అవి తింటూ ఆడుకుంటున్నారు. ఫుల్ సంతోషంగా ఉంది. నువ్వస్సలు కంగారు పడకు. సరేనా? అని చెప్పింది కృతి. ఇక కూతురు బానే ఉంది అని చెప్పడంతో అప్పుడు తన కంగారు తగ్గించుకొని, అలాగేరా, తను ఎప్పుడూ నన్ను విడిచి లేదు కదా. అందుకే కంగారు వచ్చేసింది. అంతేరా. విష్ణు ఏం చేస్తున్నాడు? మీరు తిన్నారా? అని అడిగింది అవంతిక. హా అక్క, తినేసాం. ఇదిగో వీళ్ళు ఆడుతూ ఉంటే వీళ్ళని చూస్తూ కూర్చున్నాము. నేను, అత్తయ్య. ఇంకా మాకేం పనుంది? ఇద్దరు అయ్యేసరికి ఫుల్ సంబరంగా ఆడుకుంటున్నారు. మళ్ళీ మిథిల అక్కడికి వస్తే విష్ణు ఒక్కడే అయిపోతాడు అని అంది కృతి. అలాంటప్పుడు వాడికి ఒక చెల్లిని ఇవ్వొచ్చు కదరా నువ్వు అని నవ్వింది అవంతిక. వామ్మో! ఇంకొకరా? వీడిని కని పెంచేసరికే నాకు చుక్కలు కనబడుతున్నాయి. నాకు వద్దమ్మా. అయినా వైభవ్ కూడా ఒక్కడే చాలు అని అన్నాడు. మాకు వీడొక్కడు చాలక్కా. ఇంకొకరంటే నా వల్ల అస్సలు కాదు అని చెప్పేసింది కృతి. హా! అలాగేలే అని అవంతిక నవ్వడంతో, సరే నా సంగతి వదిలేయ్. నువ్వు మిథిలాకి తమ్ముడిని ఇవ్వొచ్చు కదా మరి. నీ సంగతేంటక్కా అని అడిగింది కృతి. దాంతో నైటంతా జరిగింది గుర్తుకు వచ్చిన అవంతికకి చెల్లికి ఏం చెప్పాలో అర్థమవ్వక, ఏమోనే, చూద్దాంలే. నాకైతే ఆ ఆలోచన లేదు. ఆ దేవుడు ఇస్తాను అంటే కూడా వద్దు అనను. చూద్దాం ఏం జరుగుతుందో అని అంది అవంతిక. ఎందుకు జరగదు? తప్పకుండా జరుగుతుంది. మిథిలాకి ఖచ్చితంగా తమ్ముడు రావాల్సిందేలే అని అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేశాక కృతి అన్న మాటలే మైండ్‌లో తిరుగుతూ ఉంటే అవంతికకి చిన్నగా నవ్వు వస్తుంది. అలాగే ఒక్కసారిగా భయం కూడా వస్తుంది. మిథిలా ప్రెగ్నెన్సీని తలుచుకొని. తనకి ఎప్పటికీ గుర్తుంటుంది. ఇప్పుడు అనే కాదు, జీవితాంతం తను అనుభవించిన బాధ, వ్యధ అవన్నీ గుర్తొస్తూనే ఉంటాయి అవంతికకి.
ఆర్యన్ ఎప్పుడు లేచాడో ఏమో కానీ ఆమె వెనుక వచ్చి ఆమెను వెనుక నుండి హత్తుకొని, ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం జరిగింది? అని అడిగాడు నిద్రమత్తులోనే. ఏం లేదండి. ఊరికే చెల్లికి కాల్ చేశాను. మిథిల ఎలా ఉంది? ఏంటి అని. కనీసం మనల్ని అడగలేదు కూడా అంట. మార్నింగ్ లేచినప్పటి నుండి విష్ణుతో ఆడుకుంటుందంట. తను ఎలా ఉందో అని కంగారు పడి త్వరగా కాల్ చేశాను నేను. ఆల్రెడీ మార్నింగ్ వస్తాను అని చెప్పింది కదా నిన్న. అదే ఇంకా రాలేదేంటి అని అనుకున్నాను. కానీ చెల్లినే ఈవినింగ్ వచ్చి డ్రాప్ చేసి వెళ్తుందంట అని చెప్పింది అవంతిక ఆర్యన్‌కి. తను బానే ఉంటుంది. నా కూతురు నీలా ఏం భయపడదు. తను ఎక్కడ ఉన్నా స్ట్రాంగ్‌గా ఉంటుంది. తనకి ఏం కాదు. సరేనా? ఈవినింగ్ వస్తుంది కదా! అప్పుడు చూసుకుందువులే నా కూతురిని అన్నాడు ఆర్యన్. సరే మీ కూతురు విషయం పక్కన పెట్టండి. తను బానే ఉంది అంట. లంచ్ కూడా చేసిందంట. కానీ నాకిక్కడ ఆకలవుతుంది. టైం చూసారా? మీరు లేవడమే ఇప్పుడు లేచారు. ప్లీజ్ కాస్త త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే ఇద్దరం ఏదైనా తిందామండి అని అంది అవంతిక. ఆకలేస్తే నువ్వు తినొచ్చు కదా! నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు? అని అడిగాడు ఆర్యన్. నేను కూడా జస్ట్ ఇప్పుడే లేచానండి. ఇదిగో మిథిల ఎలా ఉంది అని మాట్లాడుతున్నాను. మీరు వచ్చారు. అంతే 5 మినిట్స్‌కి ఏమీ కాదు. మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి రండి అని ఆర్యన్ని వాష్‌రూమ్‌లోకి నెట్టడంతో అతడు ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇద్దరూ కలిసి కిందికి వెళ్ళి చక్కగా లంచ్ చేశారు. అవంతిక, ఆర్యన్ ఇద్దరూ లంచ్ చేశాక హాల్‌లో కూర్చొని అతడు మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటే రాత్రంతా లేని నిద్రకి అతడి భుజం పైన వాలి నిద్రపోతూ ఉంటుంది అవంతిక. అసలు నిద్రకి ఆగలేకపోయి వెళ్ళి రూమ్‌లో పడుకోవచ్చు కదే! ఇక్కడ ఇంత కష్టపడడం ఎందుకు? అని అన్నాడు ఆర్యన్. మీరిక్కడే ఉండగా నేను రూమ్‌లోకి వెళ్ళి ఏం చేయాలి? మళ్ళీ ఒక్కదాన్నే అవుతాను. మీరు కూడా రండి అని అవంతిక ఆర్యన్‌ని రూమ్‌లోకి తీసుకువెళ్ళి అతడి ఒడిలో తల పెట్టుకొని కొన్ని సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా ఆ రోజు నిద్రపోయింది. అతడు బాగా అయిన తర్వాత కూడా అతడికి దగ్గరవుతే ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందా? ఒకవేళ ఫీలింగ్స్ హైకి వెళ్తే ఏమైనా అవుతుందా? అని చాలా భయపడింది. కానీ ఇప్పుడు ఆర్యన్ ఆరోగ్యం చాలా బావుండడం, అతడికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడం, అతడు ముందులా ఉండడం అంతా బానే ఉన్నాడు. కానీ అప్పుడప్పుడు ముక్కులో నుండి బ్లడ్ వస్తుంది. అది కూడా మేము తగ్గడానికి టాబ్లెట్స్ ఇస్తాం. కానీ అది తగ్గడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. మీరు అస్సలు కంగారు పడొద్దు అని చెప్పారు డాక్టర్స్. ఇప్పుడు ఆర్యన్ పూర్తిగా ఆరోగ్యంగా తయారైన తర్వాత ఈ లోకంలో అతడి కోసం ఎక్కువగా సంతోషపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది అవంతికనే. అతడి కోసం ఎన్ని పూజలు చేసిందో, ఎన్ని నోములు చేసిందో, ఎందరి దేవుళ్ళకు మొక్కుకుందో. అతడు బాగా అయిన తర్వాత ప్రతి ఒక్క మొక్కును పూర్తి చేసింది. ఆర్యన్ రాకపోయినా కూడా ఒక్కతే కూతుర్ని తీసుకొని వెళ్ళి అన్ని దేవుళ్ళని దర్శించుకొని వచ్చింది. ఆర్యన్ ఆరోగ్యం బాగా అయినందుకు. అలా చాలా ఏళ్ల తర్వాత సాయంత్రం వరకు అతడి ఒళ్ళోనే హాయిగా పడుకుంది. అవంతిక పడుకున్న భార్యని అతడు చూసుకుంటూ నిద్రపోలేదు ఆర్యన్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.